హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా పిల్లలకైతే క్యారేజ్ కోసం అయితేని మిల్ మేకర్లోనే ములక్కాడ అయితే వండానండి. మరి మా ముగ్గురికి కూడానండి, అదే మా పిల్లలిద్దరికి మా ఆయన గారికి కూడా క్యారేజ్ పెట్టేసిన తర్వాత పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లల్ని స్కూల్కి పంపడానికని నేను బయటికి వెళ్ళాను కదండి. వెళ్ళిన తర్వాత అక్కడ చూశానండి. ప్రతిరోజు నాకు అదే పని అండి. ఏంటనుకుంటున్నారు? ఇదిగోండి ఈ అందమైన వనాన్ని అన్నమాట. మరి చుట్టుపక్కలే కూడా రకరకాల వర్ణాలతో పుష్పాలు ఎక్కువయ్యేసరికి జనాలు వీటి గురించి ఆలోచించడం లేదు కానండి, నేను ప్రతిరోజు చక్కగా ఇలా చూస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఈ మొక్కలు నాకు చాలా ఇష్టమండి. ఈ పువ్వులు భీమవరంలో పువ్వులు కొనుక్కుంటా కరువైనప్పుడు ఇవేనన్నమాట మాకు ఉపయోగపడేవి. కుండీలు వేసుకుని పెంచుకుని మరీ వాడేవాళ్ళం. ఇదిగోండి ఈ డబ్బాలో వేసాను కదా నేను, ఏంటారు, మిర్చిమల్ల నిత్యమల్ల ఆ ఫ్లవర్స్కి సీడ్స్ అయితే వేస్తే మొక్కలు వస్తున్నాయండి. ఇదిగోండి ఆంటీ గారి కొప్పులు వేసి నేను పెడితే చిన్న చిన్నగానే మొక్కలు వచ్చేయండి. ఆ కొమ్మలు అయితే చచ్చిపోయినాయి కానీ అవి అయితే విత్తనాలు పడి దాంట్లోని చిన్న మొక్కలు వస్తున్నాయండి. ఆ మొక్కలకు అడ్డంగా ఈ కొమ్మలు ఎందుకని చెప్పేసి నెమ్మదిగా అయితే తీసేసానండి. ఆంటీ గారు నొచ్చుకోకండి, నెమ్మదిగా తీస్తున్నానులే అని చెప్పేసి నెమ్మదిగా బుజ్జగించి మంచిగా తీసేసి, నెక్స్ట్ అండి చిన్న గార్డెన్ అయినా పెద్ద గార్డెన్ అయినా మినీ గార్డెన్ అయినా మ్యాక్సిమం గార్డెన్ అయినా గార్డెనే కదండి. మొక్కల పని పని ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప పని మాత్రం అలా ఉంటూనే ఉంటుందండి. ఆ పనికి ఏం చేస్తానంటే ఈరోజు నేను ఇలా చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నవి, ఇలా ఎండిపోయిన కొమ్మలు ఉన్నవి అవన్నీ తీసేసానండి. ఇది ఒకటే చేశాను అనుకుని ఇప్పుడే స్కిప్ చేసేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మరి నేనేం చేశానో చెప్తాను కానీ ఇదిగోండి నెమ్మదిగా అయితే నేను తీసేసి పక్కన పడేసాను కదా. ఇంకా వేరే మొక్కల్లో ఉన్నా కూడా చెత్త కూడా తీసుకుంటూ వచ్చానండి. మరి ఇంకొక స్టోరీ చెప్పేసుకుందామండి, వింటారా? మరి లాస్ట్ని చెప్పుకుందాం అంటారా? వద్దులేండి, ఇప్పుడే చెప్పేద్దాం. మరి చిన్నగా మొక్కలతో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మొక్కల గురించి చిన్న కథ చెప్పేసుకుందామండి. ఒక విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు ఏమవుతుంది? భూమిలో ఉన్నటువంటి పురుగులు చీమలు దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాయి. పాపం చచ్చిసడి ఆ గండం గట్టెక్కి ఆ విత్తనం మొలకెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తాయండి? పక్షులు పీక్కు తింటాక ట్రై చేస్తాయి. అయ్యో రామా, ఈ పక్షుల గోల ఎలాగా అని అనుకుని ఏదో నెమ్మదిగా మొలకెత్తి మొక్కగా ఎదిగేసరికండి పశువులు వాటి కడుపు నింపుకోవడానికి అవి ట్రై చేస్తాయన్నమాట. అలా ఆ పశువులకు కూడా చిక్కకుండా ప్రాణాలని గట్టెక్కించుకుని ఏదో నెమ్మదిగా చిన్న చిన్న మొక్కగా చెట్టుగా వృక్షంగా మారినప్పుడండి ఆ మహావృక్షం తయారవడానికి అడుగడుగునా అడ్డుపడినటువంటి ఆ చీమలు కానీ పురుగులు కానీ పక్షులు కానీ పశువులు కానీ ఆఖరికి మనం మనుషులం కానీ ఆ చెట్టు కిందే చేరి సేద తీరుతూ ఆశ్రయాన్ని పొందుతూ ఉంటామన్నమాట. అంటే ఆ మహావృక్షం తలదాచుకోవడానికి నీడనిస్తుందండి ఇన్ని జీవులకి. మరి దీని నుంచి మనం ఏంటి నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు నీ గురించి ఏర్చిపడేవాళ్ళు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు చాలామందే ఉంటారు. నీ ఎదుగుదలకి ఆటంకంగా వచ్చేవాళ్ళు ఇంకెంతమందో ఉంటారు. నువ్వు ఎన్నుకున్న రంగం ఏదైనా నువ్వు పట్టుదలతో సాధించావనుకో, ఓపికతోని, మరి నీ దగ్గరికే సాయం కొరకు వస్తారు. అప్పటి వరకు నీ ఎదుగుదలకు అడ్డం పడిన వాళ్ళందరూ కూడా. సో మనకు కావాల్సిందల్లా ఏంటంటే ఓపిక, సహనం, ఈ రెండు ఉంటేనండి సాధించేయచ్చండి. మరి మన మినీ గార్డెన్లో మొక్కలతో ముచ్చటించుకున్న మొక్క స్టోరీ అంటే అదేనండి, మోటివేషనల్గా మరి చెప్పేశాను కదా. మరి మనం మీకు చెప్పాను కదండి, మోసం చేసేస్తుంది టేబుల్ రోజు అని. ఎండలో ఉంటే ఎదుగుతుంది, చక్కగా పువ్వులు పూస్తుంది, నీడనుంటే ఎదుగుతుంది తప్ప నిద్ర అవుతుందండి పువ్వులు పూయకుండానే. అవే అన్నమాట రెండుని. ఇదిగోండి ఈ కొమ్మ అయితేనే మా ఆయన గారు తెచ్చారండి మొన్న. చూసారా, తమలపాకు రాలేదండి. ఇంకా తీసేస్తున్నాను అన్నమాట. మళ్ళీ తెచ్చుకుందామని చేస్తే మా ఆయన గారు తెచ్చి మళ్ళీ ఇంకొక చిన్న తీగి గుచ్చారండి. చూద్దామండి, మనమైతే పట్టుదల వదలనండి, వచ్చేదాకా వేస్తూనే ఉంటానన్నమాట. ఇదిగోండి ఇవైతే ఇక్కడ పెట్టాను కదా. మరి మొన్న బొకేలా తయారు చేసిన మనీ ప్లాంట్ బకెట్ చూసుకోలేదండి నేను. అది తయారు చేసేసిన తర్వాత పక్కన పెడుతుంటే పటక్కన ఊడిపోయిందనమాట. ఇంక మళ్ళీ ఏం చేశానంటే దాన్ని అంతటినీ మళ్ళీ రీపాట్ చేశాను అనమాట. అదండి వీడియో ఈ రోజు అయితే. చూసారా, మరి ఇదండి ఈ బకెట్ అయితే దారుణంగా డ్యామేజ్ అయిపోయిందండి. ఈ దారుణంగా డ్యామేజ్ అయిపోయిన దాన్ని దారి పక్కగా పెట్టేసి ఇదిగోండి మళ్ళీ రీపాట్ అయితే చేసేస్తున్నాను అనమాట. మట్టిని చక్కగా తీసేసి దాంట్లో కొద్దిగా ఇంకా వేరే మట్టి కూడా కలిపేసి పెట్టానండి. మరి ఇది ఎందులో పెట్టానంటేనండి, ప్రస్తుతానికండి నా దగ్గర అయితే కుండీలు అయితే ఏమీ లేవండి. మనం కుండీలు అవి కొను పెట్టుకున్నామంటే పెట్టుకోలేదండి. ఏదో
ఉన్నటువంటి చిన్న చిన్న డబ్బాల్లో వేసేసుకుని మొక్కలు అలా గడిపేస్తున్నాను అనమాట. మరైతేనండి మా ఓనర్ గారు వాటర్ తెచ్చుకునే టిన్ అయితేని వాలిపోయిందని పక్కనెట్టేసారండి. అడిగి తీసుకున్నానండి. ఎరువు కాదు అడిగైతే తీసేసుకున్నాను. ఇచ్చారండి మొక్కలు వేసుకుంటా కానీ. మరి సగం అయితేనండి డబ్బా టిన్నును అయితే 2 భాగాలుగా కట్ చేసేసి అదైతే ముందు దాంట్లో తమలపాకుది వేసాను చూపించాను కదా, మిగతా పాటలను ఇదిగోండి ఇలాగ పెట్టానన్నమాట. దీనికి మూత పెట్టేసి దానికి కూడా హోల్స్ పెట్టానండి. చుట్టూ కూడా ఎక్కువగా హోల్స్ పెట్టాను, ఎందుకంటే డ్రైనేజ్ బాగుండాలండి. వాటర్ అయితే నిలిచిపోకూడదండి ఇందులో. మరి నిలిచిపోతే కష్టం కదండి, అందుకన్నమాట. మరి ఇందులో అయితే నేను అడిగిన కొద్దిగా మట్టి వేసేసుకునండి. ఇదిగోండి ఉల్లిపాయ తొక్కలు, అరటిపండు తొక్కలు అన్నీ కూడా చక్కగా కంపోస్ట్ అయిపోవడానికి రెడీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను మట్టిలో వేసేసానండి. కవర్లో దాచించానండి, పక్కగా పెట్టేశాను. అదైతే అడిగిన వేసేసి దానిపైన మళ్ళీ మట్టి వేసేసానండి. మట్టి వేసేసి మనీ ప్లాంట్ని అయితే నేను బొకేలా పెట్టడానికనే పెట్టేశాను అనమాట. ఇది నిలబడట్లేదు ఏంటబ్బా అనుకున్నానండి, కానీ మట్టి మొత్తం వేసిన తర్వాత బాగానే నిలబడిందండి. కంగారేం పడక్కర్లేదు మనము. చక్కగా బరువుకైతే గట్టిగా నిలబడిపోయిందిలేండి. నాకు కాళ్ళు నొప్పి వస్తుంది నేను నిలబడినాను అన్నది అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే దాంట్లోనే రిపోర్ట్ చేసుకుందాంలేండి. అయితే ప్రస్తుతానికి ఇంట్లో కుండీలు లేవు కదా, ఇదే పెట్టానన్నమాట. చూసారా వేర్లు అయితే ఎంత బాగా వచ్చిందో మనీ ప్లాంట్కి. ఇదంతా కూడా చక్కగా ఒకే చోట గుబురుగా ఉండేటట్టండి మొత్తం అన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను అన్నమాట. అప్పుడు బొకేలో మనకి మంచిగా వస్తుందండి. మనీ ప్లాంట్ అనేది చూడటానికి చాలా అందంగా ఉంటుందండి. మీరు కూడా అలా ట్రై చేయండి. అంటే తీగలో పైకి పాకిస్తాం, కానీ ఇలా కింద చక్కగా బొకేలో పెట్టుకున్నది కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇదిగోండి పాట్ చేసి వేసేసానండి. మొత్తం ఇలా గుబురుగా అయితే వేసేసాను. చక్కగా ఇలా వేర్లన్నీ కూడా మట్టిలోకి ఉండేటట్టు జాగ్రత్తగా పెట్టేసి వేసాను అనమాట. ఏంటి వేసిన మొక్కనే వేస్తున్నా మళ్ళీ మళ్ళీ వీడియో కోసం అంటే కాదండి, మొన్న తీసిన వీడియోకి ఆ రోజు పక్కన పెడుతుంటేనండి కుండీ జారిపోయిందండి. జారిపోవడం అంటే చూసారు కదా ఎలా అయిపోయిందో బకెట్. అసలు బాగాలేదన్నమాట, నేను చూసుకోలేదు. తర్వాత అది పక్కన పెట్టేసి ఈ రోజైతే నేను రిపోర్ట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలా అయితే పెట్టాను, చాలా అందంగా వచ్చిందండి. మళ్ళీ మామూలుగా మన బొకే రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇదండి మరి వీడియో ఈరోజు చూసిన వీడియో నచ్చిందని, చెప్పిన స్టోరీ ఇంకా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అండి, పాత వాళ్ళు మళ్ళీ అవసరం లేదు.